ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఇది నా మనవరాల కోసం మీరు ప్రార్థన చేయండి. నా పెద్ద మనవరాలు ఇది. ఎందుకంటే దేవునికి స్తోత్రం. నేను వాక్యం చెప్తుంటే నన్ను పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మంచిదిరా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం. మీ యొక్క ప్రైజ్లాడ్ అందుకుంటున్నా, మీ యొక్క విజ్ఞాపనలు చూస్తున్నా. అందరికీ షేర్ చేయండి తల్లి. ఎవరెవరు ఉంటారో లైవ్లో చూస్తున్నది కానీ, ఇలా వాగ్దానం కానీ, మీరందరూ మరి షేర్ చేస్తూ ఒక లైక్ కొట్టండి మాకు. ఎందుకంటే అమ్మ, మీరు అలా కొడుతుంటే మాకెంతో సంతోషంగా, ఆనందంగా, ఇంకా ఏదో మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారని ఆనందపడటానికి, దేవుణ్ణి మహిమపరచడం కొరకు మీరందరూ కూడా అనేకులకు షేర్ చేయండి. తర్వాత మంగళవారం కూడిక, తర్వాత ఇంకా ఆదివారం ఆరాధన, స్తుతి ఆరాధన, ఇలాంటి వాగ్దానాలన్నీ మీరు తప్పకుండా చూడండి. చూస్తున్నారు. తప్పకుండా దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి వాగ్దానం కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 71వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను. 71. నేను కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయెను. కదా, చక్కటి మాట. దావీదు గారిని మనం తలంచుకున్నట్టయితే ఎంత చక్కటి మాటలంటే ఆయన చక్కగా చెప్పినాడు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కన్నీళ్ల ప్రార్థన చాలా ఆశీర్వాదం అంట. మనం మోకరించి ఎంతో కన్నీళ్లతో మన సమస్యలు అడుగుతాము. తర్వాత అనేకుల కోసం ప్రార్థిస్తాము. ఎవ్వరికి బాగోలేదో వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ అలాగే ఆయన కూడానంట ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అందుకే అన్నాడు, అయితే ఆయన ఏమన్నాడంటే, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమలు మేలేనా? చూడండి దేవుని బిడ్డలారా, శ్రమలు ఇప్పుడు మనం మరి ఈ రోజు నుంచి కదా శ్రమల దినాలు అంటాం. మామూలుగా ఈ రోజు నుంచి మనం కాదు, శ్రమల దినాలు మన ప్రభువైన యేసు అనుభవించినటువంటి రోజులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్రమలు దినాలు అంటాం కదండి. ప్రభువైన యేసు ఆ కలువరి శిలువ మరణానికి ఎక్కే ముందు ఎలాంటి శ్రమను ఆయన అనుభవించాడో, ఆయన కళ్ళ ముందు ఎంతటి శ్రమానుభవం కలిగి ఉన్నాడో మనందరికీ తెలుసు. అందుకని ఈ రోజున మనం తలంచుకుంటున్న మాట ఏంటంటే, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ శ్రమల్లో మనకి ఎంత మేలు తెచ్చిపెడతాడంటే అంత మేలు దేవుడు మన జీవితంలో మనకి దయచేయబోతున్నాడు. దేవుని బిడ్డ ప్రభువైన యేసు ఆ శ్రమల వలన, ఆ మరణమును ఆయన జయించటం వలన ఆయన కలిగింది ఏంటి అంటే, నిజంగా పునరుద్ధానుడై ఆయన అందరి ముందు అవమానముల్లో నుంచి కూడా, నిందల్లో నుంచి కూడా, మరణాంధకారంలో నుంచి కూడా ఆయన తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనము తప్పకుండా దావీదు శ్రమలు గెలిచినట్టుగా, యోబు శ్రమలు గెలిచి, అలా తర్వాత ఏలియా శ్రమలు గెలిచినట్టుగా, యోబు శ్రమలు గెలిచినట్టుగా మనందరము కూడా కదండి. యాకోబంట మగసిరికలవాడై పోరాడి గెలిచెను అని ఉంది. నిజంగా ఈ శ్రమలు మనం గెలవాలంటే, ఈ శ్రమల్లో మనం అద్భుతమైన రీతిలో ఓడిపోకుండా, నిజంగా మనకి ఓటమి అనేది లేదు. చెప్పండి, ఓటమి అనేది నాకు లేదు. నాకు ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. దేవుడే నా జీవితంలో ఆయన కార్యం చేస్తున్నాడు అని ఎంతమంది అయితే ఈ శ్రమల వలన, ఈ శోధన వలన, ఈ దుఃఖం వలన ప్రభు నా కార్యం చేస్తున్నాడని ఎంతమంది ఆనందిస్తూ ఉన్నారు. అప్పుడు తప్పకుండా దేవుడు మన శ్రమను ఆశీర్వాదంగా మలుస్తాడు. కట్టడలు నేర్చుకుంటాం, క్రమము నేర్చుకుంటాం, భయం నేర్చుకుంటాం, భక్తి నేర్చుకుంటాం, విధేయత నేర్చుకుంటాం. ఇవన్నీ మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి దీవెన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి,
మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలమున ఎంతమంది ప్రభా ఈ ప్రార్థనలో బిడ్డలేకీభవిస్తున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి శ్రమల్లో నుంచి ఈ రోజు నుంచి ఉపవాసాలు ఈ రోజు నుంచి నాయన అయా ప్రతిష్ఠ చేసుకుని చిన్న ప్రతి బిడ్డను దీవించి వారి ఉపవాసములు తోడుగా ఉండి సమస్తము పోరాడి గెలిచే కృపనిచ్చి దీవించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఉపవాసం ఉన్న మీ అందరికీ శుభం. దేవుడు తప్పకుండా ఆపబాకండి. రోజు మీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన శక్తి నూతనంగా రోజు రోజుకి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.